హలో మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అండ్ వుడ్ బి టీచర్స్, నేను మీ రాజీ. ఈరోజు మనం హాల్ టికెట్ వస్తుంది కదా, డేట్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఎవరైనా చూసుకోకపోతే ఫస్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎన్ని రోజులు ఉన్నాయో చూసుకోండి. నాకు అక్టోబర్ 14th వచ్చింది. కరెక్ట్గా ఈ రోజు నుంచి 21 days ఉంది. మీకు ఎన్ని రోజులు ఉందో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫస్ట్ ఎస్జిటి వాళ్ళకి పెట్టేస్తున్నాడు, తర్వాత అసిస్టెంట్ వాళ్ళకి పెడుతున్నారు. దాన్ని బట్టి డేట్ వస్తుందో చూసుకోండి. ఓకే, ఫస్ట్ హాల్ టికెట్ ఫిక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ డిఎస్సికి మనం టెట్ ఎందుకు చదువుతున్నాం? డిఎస్సిలో 20% మార్క్స్ వెయిటేజ్ ఉన్నాయి కాబట్టి చదువుతున్నాం. ఓకే, 150 మార్క్స్కి పెడుతున్నాడు ఇక్కడ. అప్పుడు 20% వెయిటేజ్ చూస్తాడు. బెటర్మెంట్ లాగా ముందు వచ్చిన మార్క్స్ ఎక్కువ ఉంటే ఇప్పుడు తక్కువ వస్తే ముందుగా ఉంచుతాడు, అంటే బెటర్మెంట్ లాగా మార్క్స్ అంతే. అయితే ఇక్కడ ఎస్జిటి వాళ్ళు 3rd to 8th వరకు చదవాలి, అసిస్టెంట్ వాళ్ళు 6th నుంచి 10th వరకు చదవాలి. ఈ చాప్టర్స్ అందరికీ కూడా సబ్జెక్ట్స్ అన్నీ ఒకటే, 5 సబ్జెక్ట్సే. 5 సబ్జెక్ట్స్లో ఏ చాప్టర్స్ ఇంపార్టెంటో నేను చెప్తాను. ఒక 5 minutes 5 సబ్జెక్ట్స్ గురించి చెప్తాను. 1 minute కూడా వేస్ట్ కాదు. జస్ట్ చూడండి, చూసి వీలైతే రాసుకోండి. ఓకే, ఫస్ట్ తెలుగు అయితే అసిస్టెంట్ వాళ్ళు 6th నుంచి 10th వరకు చదవాలి. ఓకే, సేమ్ ఎస్జిటి వాళ్ళు 3rd నుంచి 8th వరకు చదవండి, అసిస్టెంట్ వాళ్ళు 6th నుంచి 10th వరకు. కానీ దాంట్లో ఉన్న టాపిక్స్ అయితే సేమ్. ఓకే, అప్పుడు తెలుగులో ఏం చదవాలి? ఫస్ట్ వ్యాకరణం అంటే సందులు, సమాసాలు, అలాగే వాక్యాలు, సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఇవన్నీ చదవాలి. నెక్స్ట్ ఛేదర్థకం, అప్యర్థకం ఇవన్నీ కూడా చదవాలి. ఛందస్సు అంటే అలంకారాలు, వృత్తపద్యాలు, మత్తేవం, శార్దూలం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చదవాల్సి ఉంటుంది. అర్థాలు, ప్రకృతి పదాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు మొత్తం అన్నీ చూసుకోవాలి. ఓకే, కవి పరిచయాలు నేను కోడింగ్తో క్లాసెస్ చెప్తున్నాను, చాలా 100% యూజ్ అవుతాయి. 6th నుంచి 9th వరకు అప్లోడ్ చేశాను, 10th ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకే, తెలుగు. నెక్స్ట్ సైకాలజీలో మెయిన్ పార్ట్ వచ్చి అభ్యసనం, లెర్నింగ్ ఎక్కువ మార్క్స్ ఇస్తున్నాడు. 10 marks అలాగా లెర్నింగ్ ఇస్తున్నాడు. తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే పెరుగుదల, వికాసం నుంచి ఇస్తున్నాడు. మూర్తిమత్వం, పర్సనాలిటీ, వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్. నెక్స్ట్ ప్రేరణ, చిన్న టాపిక్స్, నాయకత్వం, మంత్రణం, నిర్దేశిత మంత్రం ఇచ్చాడు కదా మొన్న, ఇలాంటి చిన్న టాపిక్స్ అనమాట. మొత్తం అన్ని కలిపి మనకి సైకాలజీ. దాంట్లో ఐసీటీ కూడా ఉంది మనకి. సైకాలజీలో ఐసీటీని మర్చిపోవద్దు ఎవరు కూడా. ఐసీటీ అంటే కంప్యూటర్ గురించి ఉంది. కంప్యూటర్ గురించి 2-3 మార్క్స్ ఇస్తున్నాడు. 2-3 మార్క్స్ ఇస్తున్నాడు, కానీ ఈజీగా ఉంటుంది టాపిక్, చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చి ఇంగ్లీష్లో గ్రామర్ మేజర్ రోల్ పాటిస్తుంది. గ్రామర్లో అంటే టెన్సెస్ చూసుకోవాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఇవన్నీ ఉంటాయి కదా, నౌన్, ప్రొనౌన్ ఇవన్నీ కూడా అంటే ఐడెంటిఫై చేయమంటున్నాడు అనమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ చదవాలి. తర్వాత గ్లాసరీ నేను చెప్తున్నాను కదా, 6th to 9th వరకు చెప్పాను టెక్స్ట్ బుక్స్లో. ఒక్కొక్కసారి చూడండి సరిపోతాయి. ఓకే, జస్ట్ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. తెలుగు మీనింగ్స్తో పాటు చెప్తున్నాను చూడండి. ఓకే, ఇంగ్లీష్ గ్లాసరీ కూడా చూడండి. తర్వాత ఇంకా అంతే, గ్రామర్ బాగా చూసుకోండి. అంటే లెటర్ రైటింగ్ కొన్ని, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒకటి, ఇఫ్ క్లాజ్ నుంచి ఒకటి, ఇఫ్ క్లాజ్ ఈజీ కదా ఒకటి, తర్వాత వాయిస్ నుంచి ఒకటి, లెటర్ రైటింగ్ నుంచి కంపల్సరీ ఇస్తున్నాడు, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ నుంచి ఒకటి, అలా ఒక్కొక్కటి వేసుకుంటే వెళ్తాడు కాబట్టి ఆర్టికల్స్ నుంచి ఒకటి, అన్ని కూడా చూసుకోవాలి గ్రామర్లో. నెక్స్ట్ వన్ సైన్స్ ఏంటంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ 3 parts కింద ఉంటుంది. దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా మీరు 6th నుంచి 10th వరకు చదవాల్సి ఉంటుంది. దాంట్లో టాపిక్స్ ఏంటంటే ఎస్జిటి వాళ్ళకైనా అసిస్టెంట్ వాళ్ళకైనా టాపిక్స్ ఏం చదవాలంటే ఫోర్స్, బలం గురించి, ఎలక్ట్రిసిటీ, విద్యుత్ గురించి, లైట్, కాంతి గురించి, ధ్వని అంటే సౌండ్ గురించి చాలా ఇంపార్టెంట్. తర్వాత కెమిస్ట్రీలో అయితే ఆమ్లాలు, క్షారాలు అంటే బేసెస్ గురించి ఉంటాయి కదా, లవణాలు, సాల్ట్స్, బేసెస్, సాల్ట్, యాసిడ్స్ అండ్ బేసెస్ ఉంటుంది కదా, అది చదవాలి. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి, రసాయన సంయోగం, వియోగం, స్థానభ్రంశం, అవి చదవాల్సి ఉంటుంది ఫిజిక్స్, కెమిస్ట్రీలో. ఓకే, ఇవి చూసుకోండి. తర్వాత అయస్కాంతం, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఒకటి ఉంటుంది, అవి చూసుకోండి ఫిజిక్స్లో. ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి చెప్తున్నాను నేను. తర్వాత మెథడాలజీ కూడా చదవాల్సి ఉంటుంది. సైన్స్ మెథడాలజీ మొత్తం చదివితే మీరు బయాలజీ మెథడాలజీ చదివినా కూడా ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ మెథడాలజీ ఒకేలా ఉంటుంది, సిమిలారిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి మనకి బయాలజీలో ఏం చదవాలంటే వ్యాధులు, డిసీజెస్ చదవాలి. సూక్ష్మజీవులు అంటే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఏంటి, అలాగే పెరుగు తయారవడానికి కూడా ఉపయోగకరమైనవి ఉంటాయి కదా, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఏంటి, అపాయం చేసే వ్యాధులను కలిగేసే సూక్ష్మజీవులు ఏంటి, చాలా ఇంపార్టెంట్, 8th లో ఉంటుంది. తర్వాత టిష్యూ అంటే కణజాల శాస్త్రం,
కణాలు కణజాలాల గురించి చాలా ఇంపార్టెంట్, చాలా బిట్స్ ఇస్తున్నాడు. అది వదలొద్దు. నా వీడియోస్లో కూడా ఉన్నాయి చూడండి. 6th to 9th వరకు అప్లోడ్ చేశాను. 10th కూడా కొన్ని క్లాసెస్ ఉన్నాయి చూడండి నా వీడియోస్లో. అయితే సైన్స్లో నెక్స్ట్ విటమిన్స్ గురించి కంపల్సరీ ఇస్తున్నాడు. విటమిన్స్, అలాగే వైరస్, బ్యాక్టీరియాస్ గురించి ఇస్తున్నాడు. ఇంకా ఏంటంటే సంరక్షణ కేంద్రాలు ఇస్తున్నాడు. జీర్ణక్రియ, శ్వాసక్రియ, ఫిజియాలజీ గురించి ఇస్తున్నాడు. తర్వాత సంరక్షణ కేంద్రాలు, పక్షుల భరత్పూర్ ఇచ్చాడు కదా మొన్న, అలాగా శాంక్చురీస్ గురించి అది ఇస్తున్నాడు. సైన్స్ అయిపోయింది కదా, మెథడాలజీ కూడా చదవాలి. ఓకే, ఈ రెండిట్లో మెథడాలజీ సేమ్. అదే సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్కి మెథడాలజీ చదవాలి. నెక్స్ట్ మ్యాథ్స్లో ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. అంటే ట్రిగనోమెట్రీ ఇంపార్టెంట్, నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఉంటుంది కదా, సాంఖ్యక శాస్త్రం, అది చాలా ఇంపార్టెంట్. ఆ రెండు చదివాక మీరు ఫార్ములాస్కి వెళ్ళండి. ఫార్ములాస్ అంటే ట్రయాంగిల్, నెక్స్ట్ ట్రెపీజియం, కోన్, ఇవన్నీ కూడా ఫార్ములాస్ చూసుకోండి. తర్వాత లాభం నష్టం అవి అడుగుతున్నాడు. తర్వాత ఇంకేంటంటే మ్యాథ్స్లో మెథడాలజీ చదవండి. మ్యాథ్స్ మెథడాలజీ చదవాలి. ఇంకా టెక్స్ట్ బుక్స్లో మీకు తెలుసా అని ఇస్తున్నాడు, అవి చూసుకోండి. చూసుకుంటే మీకు థియరీ పార్ట్ రాయగలుగుతారు. నెంబర్ సిస్టమ్ ఒకటి, సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు ఇలా ఉంటాయి కదా, అవి ఒకటి. డివిజిబిలిటీ రూల్స్ ఇస్తున్నాడు. ఓకే, 6th 7thలో ఉండే డివిజిబిలిటీ రూల్స్ మ్యాథ్స్కి ఇస్తున్నాడు. అంటే సింపుల్గా మార్క్స్ మనకి 100 దాటాలంటే మనం ఈ చాప్టర్స్ కవర్ చేయాలి. ఓకే, మెథడాలజీ కూడా చూడాలి, మ్యాథ్స్ మెథడాలజీ. ఇలా 5 సబ్జెక్ట్స్లో ఈ చాప్టర్స్ చూసుకుని టెన్షన్ లేకుండా వెళ్తే మనం గ్యారంటీగా 100ని క్రాస్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా, ఇలా 5 చాప్టర్స్లో మిస్ చేసుకోవద్దు. మర్చిపోతాం అనుకుంటే రాసుకోండి. ఎస్జిటి అసిస్టెంట్ వాళ్ళకి ఈ టాపిక్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అంటే డెప్త్ అనేది మారుతుంది అంతే, అసిస్టెంట్ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి టాపిక్స్ మాత్రం సేమ్. ఓకే, ఆల్ ది బెస్ట్. అందరికీ బాగా చదవండి. థ్యాంక్ యూ సో మచ్.